హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిత క్రియేటర్. ఈరోజు నేను బేబీ కుచ్చుల్లో కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. అంటే ఒకే కుచ్చులో 2 కలర్స్ ఎలా వేయాలి అని. చూడండి, నేను క్రోషా నీడల్ ఉంటుంది కదా, అది విరిగిపోతే ఆ నీడల్తో శారీకి హోల్ పెట్టి ఇలా 2 కలర్స్ తీసుకున్నాను. చూడండి, ఒకేసారి ఆ 2 కలర్స్ని లోపలికి దూర్చి బయటికి లాగి నేను 60 పర్పుల్ 60 బ్లూ కలర్ తీసుకున్నాను. చూడండి, మధ్యలో ఆ 2 కుచ్చులకి మధ్యలో ఫింగర్స్ పెట్టి అలా పైకి లాక్కుంటే సపరేట్గా వస్తాయి. లేదంటే థ్రెడ్స్ అన్నీ మిక్స్ అయిపోతే బాగుండదు, మీకు 2 కలర్స్ కనిపించవు, అంటే విడివిడిగా కనిపించదు అన్నమాట. చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక కలరు, రైట్ సైడ్ ఒక కలరు కనిపిస్తుంది కదా. ఇలా కాకుండా ఫింగర్ పెట్టకపోతే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు జరీ థ్రెడ్తో నాట్ వేసుకుంటున్నాను. ఎప్పుడు డబల్ కలర్స్ 3 కలర్స్ వేసుకుంటూనే ఉంటాం. అంటే 2 కలర్స్ ఒక కుచ్చు, ఇంకో 2 కలర్స్ ఇంకొక కుచ్చు లాగా వేసుకుంటాము. ఒకే కుచ్చులో 2 కలర్స్ ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 3 టైమ్స్ రొటేట్ చేసి మళ్ళీ లాక్ చేసుకుని వెనుక వైపున కుచ్చి బయటికి లాగేస్తే లాక్ పడిపోతుంది, ఊడే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు థ్రెడ్ని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకుందాము. ఇలాంటి డిజైన్స్కి ఎక్కువ లెంత్ కాకుండా షార్ట్గా ఉంటేనే లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, నీడల్తో మళ్ళీ హోల్ చేసుకుందాము. నేను హాఫ్ ఇంచు గ్యాప్, హాఫ్ కంటే ఇంకొంచెం గ్యాప్లోకి నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 2 కుచ్చుల్ని ఒకేసారి లాగుతున్నాను, మధ్యలో ఫింగర్ పెట్టి. మనకి ఇలా ఫింగర్ పెడితే మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి. చిక్కు పడకుండా లాక్కోండి. ఎంత లెంత్ కావాలో చూసుకొని జరీ థ్రెడ్తో కట్టేసుకున్నాము. ఇలాంటిది 3 కలర్స్ వేసుకుంటే కూడా బాగుంటుందేమో అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే శారీకి 3 కలర్స్ వచ్చినప్పుడు కూడా మనము ఇప్పుడు 60 ఒక కుచ్చు తీసుకున్నాను నేను. 60 పర్పుల్ 60 మళ్ళీ బ్లూ 60, ఇంకా కొంచెం ఈక్వల్గా మనము 3 కుచ్చులు సపరేట్ చేసుకున్నామంటే 3 కుచ్చులు ఇలా వేసుకున్నామంటే 3 కలర్స్ వస్తాయి కదా, బాగుంటుందేమో అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేస్తాను, ట్రై చేసి బాగొస్తే మీకు పెడతా. చూడండి, ఇది ఫైనల్ లుక్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.